ఇక మొదలెడదామా? ఈ ఇయర్ సమ్మర్లో మేము ఒక కూలెస్ట్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నాం. అండ్ అలానే బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోవాలి, కొంచెం దగ్గరలో ఉండాలి అనుకున్నాం. సో అలా మేము కూర్గ్కి వెళ్ళామన్నమాట. కూర్గ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ ఇన్ కర్ణాటక. దీని డిస్టెన్స్ బెంగళూరు నుంచి 250 కిలోమీటర్స్ అండ్ మైసూర్ నుంచి అయితే జస్ట్ 120 కిలోమీటర్స్. ఒక వీకెండ్ ఈవినింగ్ మేమైతే కూర్గ్ వెళ్ళడానికి బస్లో స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 4 to 5 hours టు రీచ్ కూర్గ్. అండ్ మధ్యలో మైసూర్ స్టాప్ ఉంటుందన్నమాట, అక్కడే దింపి ఎక్కించుకుంటాడు. సో బస్ స్టాప్కి దగ్గరలోనే మేము రూమ్ తీసుకున్నాము, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అండ్ దీని పేరు వచ్చేసి స్కై వ్యూ హోటల్. చాలా బాగుంది, కొత్తదనమాట, 3rd ఫ్లోర్లో ఉంది. ఒకే ఒక్క మైనస్ ఏంటంటే లిఫ్ట్ అయితే లేదు, 3 floors స్టెప్స్ ఎక్కి రావాలి. బట్ ఇట్స్ ఫైన్, ఈజీగానే ఎక్కేయచ్చు. సో అలా అక్కడ నుంచి మొత్తం మనకి కూర్గ్ సెంటర్లో ఉందన్నమాట బస్ స్టాప్ ఏరియా. అంటే అంతా చక్కగా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇదే కంప్లీట్గా మేము స్టే చేసిన హోటల్. లుక్ బాగుంది కదా. ఈ హోటల్ కాస్ట్ డైరెక్ట్గా వస్తే కొంచెం ఎక్కువ, మేము ఆన్లైన్లో బుక్ చేసాం, కొద్దిగా తక్కువ పడింది. అండ్ అలా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. బైక్ రెంట్కి తీసుకున్నాము ఫస్ట్ అయితే. అలా ఈ గ్రీనరీ మధ్యలోంచి మనం వెళ్ళిన ఫస్ట్ డెస్టినేషనే నామ్ డ్రాలింగ్ మానెస్ట్రీ. దీన్నే గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. చైనాలో ఉన్న మానెస్ట్రీస్ లాగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద బుద్ధ ఐడల్స్ ఉన్నాయి, మాంక్స్ ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలానే ఎంతో పీస్ఫుల్గా కూడా అనిపించింది. నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎంత సర్ప్రైజ్ అయ్యానో అది చూసి. ఇది అవుట్ సైడ్ వ్యూ. అండ్ ఇది అక్కడే ఇంకొక టెంపుల్, వాళ్ళు ఏదో పూజలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా ఏవో చాలా టైప్ ఆఫ్ ఐడల్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా వాళ్ళ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లా ఉంది. ఇట్స్ సో డిఫరెంట్. ఇక్కడ రాసి ఉంది, ఇట్స్ ద రెప్లికా ఆఫ్ పాల్యూల్స్ మానెస్ట్రీ అంట. సి దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసేసాం కదా. నెక్స్ట్ వెళ్తున్న సెకండ్ డెస్టినేషన్ కావేరి నిసర్గధామ. ఇది ఒక ఎక్స్కర్షన్ ప్లేస్ లాంటిది. లైక్ ఇక్కడ మనకి ఇలా ఒక బ్రిడ్జ్ ఉంది, బోటింగ్ కోసం ఉండింది. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ టికెట్ తీసేసుకుందాము. అండ్ ఆ టికెట్ తీసుకొని బ్రిడ్జ్ దాటి అదర్ సైడ్కి వస్తే మనకి ఇలా బోటింగ్ అయితే ఉంది కింద. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేటప్పటికి కంప్లీట్లీ ఇలా ఫారెస్ట్ లానే ఉంది. చాలా బాగుంది, చాలా బెంచెస్ కూడా ఉన్నాయి, మనం కూర్చొని అక్కడ కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. అలానే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కూర్గ్ అఫీషియల్ నేమ్ అయితే కొడగు. ఇక్కడ లివ్ చేసే పీపుల్ని కొడవ అంటారు. అండ్ వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ని, వీళ్ళు చేసే వర్క్స్ని రెప్లికేట్ చేస్తూ ఇలా కొన్ని స్టాచ్యూస్ పెట్టారు. అండ్ వీళ్ళ శారీ డ్రేపింగ్ స్టైల్ చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇది వాళ్ళ స్టైల్ ఆఫ్ డ్రేపింగ్. అండ్ వన్ మోర్ పార్ట్ ఆఫ్ నిసర్గధామ ఏంటంటే ఇలా కంప్లీట్ షాపింగ్ ఉంది, ఫుడ్ ఉంది, అండ్ చాక్లెట్ షాప్స్ కూడా చాలానే ఉన్నాయి. సో ఇంకా అక్కడి నుంచి డిన్నర్ టైంకి బ్యాక్ వచ్చేసి రూమ్కి నియర్ బైలోనే ఉన్న ఇక్కడ పాకశాలలో డిన్నర్ చేసాము. ఫుడ్ అయితే కొంచెం లేట్గానే వచ్చింది డ్యూ టు హై డిమాండ్. ఈలోపు పక్కనే ఉన్న షాప్ నుంచి చాక్లెట్స్ తెచ్చుకొని టేస్ట్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ గ్లాస్ నుంచి మా సన్ రైజ్ వ్యూ ఇది. ఇంకా వెంటనే ఫ్రెష్ అయిపోయి రూమ్కి దగ్గరలోనే ఉన్న ఉడిపి హోటల్లో బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసాము. 1 plate ఉప్మా అండ్ 1 plate దోశ ఆర్డర్ చేసుకున్నాము. తినేసి వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఈ మార్నింగ్ పార్ట్లో మనం కవర్ చేయబోయే టెంపుల్స్ భగనందీశ్వర టెంపుల్, తలకావేరి టెంపుల్ అండ్ ఆల్సో త్రివేణి సంగమం విచ్ ఇస్ నియర్ భగనందీశ్వర టెంపుల్. కాసేపు అలా మీరు కూడా నేచర్ని చూస్తూ ఉండండి. టెంపుల్ రీచ్ అయ్యాక మళ్ళీ చెప్తాను. See, this is the entrance of Sri Kshetra Bhaganandishwara Temple and Talakaveri Temple. ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తే తలకావేరి టెంపుల్ వస్తుంది, కింద నుంచి వెళ్తే భగనందీశ్వర టెంపుల్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ త్రివేణి సంగమం ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే మనం త్రివేణి సంగమంలో ఒక్కసారి ప్యూరిఫై చేసుకొని వెళ్దాం. ఈ త్రివేణి సంగమం కావేరి, కన్నికే, సుజ్యోతి రివర్స్ది. చాలా మంది స్నానాలు అవి కూడా చేస్తున్నారు ఇక్కడ. మనం కూడా వెళ్ళి ఒకసారి కాళ్ళు కడుక్కొని తలపైన నీళ్లు చల్లుకొని టెంపుల్కి వెళ్ళిపోదాం నెక్స్ట్.
నెక్స్ట్ రైట్ సైడ్కి వచ్చేస్తే ఇదే భగనందీశ్వర టెంపుల్. లోపలైతే అస్సలు వీడియో తీనివ్వలేదు, ఇదిగో బయట నుంచే చూసేయండి. నెక్స్ట్ ఫ్లైఓవర్ ఎక్కేసి తలకావేరి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఆ గ్రీనరీ మధ్యలోంచి మనకి కనిపించేదే టెంపుల్. అంత ఈజీ అయితే కాదు, కొంచెం అప్ ఎక్కాల్సి వచ్చింది, మనం కూడా చాలా నడవాల్సి వస్తుంది స్టెప్స్ మీద. కానీ వన్స్ కంప్లీట్గా రీచ్ అయిపోయాక ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. అంత బాగుంది అక్కడ నుంచి కంప్లీట్ వ్యూ కానీ టెంపుల్ కానీ. తలకావేరి అన్న నేమ్ నుంచే మీకు అర్థమై ఉంటుంది కదా, ఇది కావేరి నది పుట్టిన స్థలం అనమాట. ఇదే కావేరి వాటర్ ఆరిజిన్ పాయింట్. పూజ చేస్తున్నారు, ఇంకా అలా కొంతమంది తీసుకువెళ్తున్నారు కూడా బాటిల్స్లో. అండ్ కంప్లీట్గా పైకి వెళ్ళిపోతే అక్కడున్న లొకేషన్ ఓవరాల్ వ్యూ ఇది. అండ్ ఆ వాటర్లోకి వెళ్ళి ఫ్యామిలీ అంతా వన్ సైడ్ నుంచి అదర్ సైడ్కి రమ్మంటున్నారు. అందరూ ఇలా వాటర్లో కాయిన్స్ వేసి దండం పెట్టుకుంటున్నారు. సో నేను కూడా కాయిన్ వేసి దండం పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి బ్రహ్మగిరి హిల్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ట్రెక్ చేయొచ్చు, అక్కడ నుంచి వే ఉంది, బట్ అంత హైట్ అయితే మేము ఎక్కలేదు. ఇలానే మేము కూడా దూరం నుంచి చూసేసాము. అండ్ ఇందాక పైకి ఎక్కాక మంచి హిల్ వ్యూ అన్నాను కదా, ఇదే అదంతా. ఎంత బాగుందో చూడండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి రూమ్ దగ్గర ఉన్న రెయిన్బో హోటల్కి వచ్చేసాము. అండ్ టైం అరౌండ్ 1:30 అయ్యింది. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం అలాంగ్ విత్ ఫిష్ మంచూరియా. లంచ్ అయిపోయాక ఒక 1 hour అలా రెస్ట్ తీసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ప్లేస్కి ట్రావెలింగ్ స్టార్ట్ చేసేసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు మౌంటైన్ వ్యూ కాఫీ ప్లాంటేషన్. మొత్తం ప్లాంటేషన్ అంతా చూపించి కాఫీ హిస్టరీ గురించి కూడా చెప్తారు కంప్లీట్గా. అండ్ అలానే లాస్ట్లో కాఫీ ప్రిపరేషన్, కాఫీ బీన్స్ ఎలా ప్రాసెస్ చేస్తున్నారు అన్నీ చూపిస్తారు విత్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కాఫీస్. అండ్ ఆల్సో బయటకు వచ్చేసే ముందు ఒక కాంప్లిమెంటరీ కాఫీ కూడా మనకి ఇస్తారు. Divisions, one is north division, one is south division, and we are working with the north of division. So both the divisions are famous with the black coffee is very best and taste wise is entirely different from Arabica. These are the outcome of coffees. You are clear? Yeah. So you will be getting more knowledge about those things in the end of the tour by seeing the processing with the machine, the faculty of the factory. They show you and explain you about those things, how the coffee is processed and what discipline you have to drink the coffee, what kind of coffee you have to drink, and what the benefit of the coffee. You get all of the knowledge in the end of the tour by seeing the originated of the coffee here. Okay, so you might have seen the spices, almost Tejpata, Hidana leaf, everything. These are the spices I told you, high grade spices. Everywhere you get spices. I am not questioning about them. Everywhere around the world. But Coorg spices has entirely different taste book. It crosses the tropical region. So that's what when you come to the Coorg, many of the shops you can find outside the area, city. One thing I'll tell you, all the shops they never prefer you 100% spices, because they know that Coorg is a tropical region. The people will understand the tropical region taste of the spices. They keep shops and everywhere in Coorg, because those who come here, the lakhs of people, the tourists come here, they're paying tax to the government by keeping the shop. So where you get 100% these are the spices and all, those will be in the interior. And also it is because only few quantity you get it, it is only comfortable for the poor people. It will not be exposed like a city side. So this is a one plantation, Virajpet 2, Ponampet 3, and also Somerpet and Kushal Nagar interior. These all the shops they keep it interior because to get the benefit for the poor people, not for all the tourist person. But this plantation has given recently from 3 years, a lady DC came from Kerala state. She has given order, you have to give the provision for the tourist persons and other than persons also here to take the benefit of that, let them know the taste of everything. And also this plantation has got a background of Ramayana story. So you can see the major crops like coffee, pepper and cardamom. These are the three important major crops which makes the Coorg as a nature look, as well as which we are involved with the nature here. So especially we never destroy the nature and nature protects us. That's a very important thing. Okay, so we export 92% coffee from India to other countries like Australia, Malaysia and also European countries. That's why this land is named as a coffee land of India with the highest productivity. And with the quality wise, if you compare it,
The Coorg coffee has taken second ranking in the world. First is a Brazil, second is a Coorg. You get a high grade coffees here. And next is a 76% of black pepper has been exported from this region, and 52% of cardamom or hilachi has been exported from this region. These are the three important major crops what you find in Coorg. Besides this, you can find 20% of the spices, 20 to 30% spices you can find here, and it has said natural organic spices here. But we are uncomfortable to export these spices to any other countries, states and other district or other places because we get only lesser quantity. It is only comfortable within the Coorg region. When you come, you can carry, it's a secondary, but we are not going to export it. But it has taken super premium with the first ranking around the world with the quality wise. Okay, so you might have seen according to the geographical conditions. So what makes the quality wise in Coorg here? Especially you get a knowledge here. Okay, so there are three important reasons which make the quality wise of crops, spices and also fruits in this region. First reason is Coorg is a tropical region of the world. Where there is a tropical region, there you can find different types of taste wise with the spices, crops and also fruit. None of the country can compete the taste with tropical region. That's why you might have read it with the history. The Dutch, Portuguese and Britishers, they captured the south part of India. Why? By seeing the tropical region like some part of Kerala, Coorg and some part of Tamil Nadu. They captured southern part of India. Only one the target was it was the trade with the spices. Okay, not with the gold, diamond or any silver. Okay, only the trade with the spices. And they captured from Kerala, they came to Coorg, Karnataka, and they entered Mysore, then reached to the Madras, and they made it Madras as a capital city. Now also you can find Madras University, which was established by Britishers. Okay, it's very important. Second one, you can see the fertility of the soil. A red-black mixed soil. It is second world's tropical fertility of the soil. First is a Scotland, second is a Coorg. That's why background of the historical means there's a Ramayana history behind that which is a land of flood. Okay, they also said it is a land of flood. And also, according to the researchers, they have given one important topic here. So in Coorg, you can plant it and you can plant it 80% of the world's fruits and also vegetables and other plants here. It will grow easily because of the tropical region. So these are the things. So what you find in Coorg here. So let me come to the point of coffee now, because this is a coffee land of India. You can find two varieties of coffee here. One is Robusta, one is Arabica. These are the two varieties what you find here, which was brought by the Britishers in the 18th century from Brazil. So Brazil is number one grower of the coffee in the world. There you can find 14 varieties of coffee. Among them, only two varieties have been brought to India, and it was first planted at Chikmagalur district of Karnataka. That's why Chikmagalur is the first plantation of coffee in India. Then the Britishers saw the fertility with the soil in Coorg. Similarly, it was planted in Coorg also. And whatever you see this, like a bushes with the large leaves, these all are of a coffee plantation which was planted by the Britishers in the 18th century. And these plants have crossed more than 145 years ago. And now also it gives the fruit. Okay, the lifespan of this coffee plantation is 250 years. Think of that, how many generations could be passed. And they are planted in such a way with the planned one. So they are planted in horizontal and vertical wise. If you stand in any direction, you can see the straight line of the coffee plantation. Are you able to see that? So what was the reason to plant it? So actually, that was a plan of the Britishers in the 18th century. When harvest is done in this region, none of the plant will be ignored while harvesting. It will be neatly harvested. That was the plan of the Britishers of those periods. And also the majority of the harvest in this region is done by women, not with the men. Why? The height of the plantation matches the height of the women. Women with the hilly or steeper line region without the support. She stands like a spider woman in this region, and she is able to pluck easily. And she will be given competition also. Who plucks the more, she earns the more. That's what the competition will be given. That's why the women will be able to earn per kilo 5 rupees in harvest season, and she with the skill, she is able to pluck around 250 to 300 kgs. And we are about 1,464 feet above the sea level also. 4,000? 1,464. 460. Yeah, about the.
కంప్లీట్‌గా కాఫీ ప్లాంటేషన్ గురించే కాకుండా ఇంకా కూర్గ్ విశేషాలు మాకు తెలియనివి కూడా చాలా చెప్పారు ఆ సార్. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. Okay? yes. Okay. Second in the center belt. Third at the last. The fog is covered. Yep. The third I told you the Kotepetta and also Hanumanil Anjaneya. Come in the visibility time you can see the face of Hanuman over that hill. The second one. Last one. Last one. It's under the fog. Under the fog. And above that origin of river Kaveri takes birth there. So I told you the story about this thing. Okay. With the front side it's the second sacred and spiritual place of Coorg. And top over next side is the first spiritual and sacred place of Coorg. And below that area, the second belt, what you find, it is known as Pushpagiri Reserve Forest. The wild animals like tiger. అండ్ ఆయన చెప్తున్నట్టు అక్కడ దూరంగా కనిపించే ఒక హిల్లో మనకి హనుమాన్ ఫేస్ కనిపిస్తుందంట. బట్ ఇప్పుడు అది ఫాగ్తో కప్పేసింది. అదర్వైజ్ కంప్లీట్ సన్నీ డేలో మనకి హనుమాన్ ఫేస్ కనిపిస్తుంది. అది నేను ఫోటో తీసాను ఇటువరకు ఒకసారి అని ఫోన్లో చూపించారు. అండ్ అలానే పైన ఒక టాప్ హిల్ వ్యూ పాయింట్ ఉంది. నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మీకు కంప్లీట్ వ్యూ చూపిస్తాను. నాకైతే ఇలా పైకి ఎక్కడానికి ఫుల్ భయం వేస్తుంది. బట్ నా ఫ్రెండ్ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని చూసి ధైర్యంతో ఎక్కేసాను. అండ్ చాలా బాగుంది అంత పైకి ఎక్కాక. కానీ కిందకి చూస్తే కొంచెం భయం వేస్తుంది కదా, నాకు కూడా వేసింది. అండ్ ఇదే కంప్లీట్ వ్యూ, అసలు చాలా బాగుంది, నాకు చాలా చాలా నచ్చింది. భయం అంతా పోయింది, అంత బాగుంది ఈ నేచర్ని చూసాక. నాకు కంప్లీట్ గ్రీనరీ. టాప్ నుంచి ఈ కాఫీ ప్లాంటేషన్ 360 డిగ్రీస్ వ్యూ అంతా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. అండ్ నేను కూడా కిందకి దిగిపోయాను. నెక్స్ట్ కాఫీ ప్రిపరేషన్, టైప్స్ ఆఫ్ కాఫీ బీన్స్ అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూడండి. See the process, we will show you the process. Together you have to come closer here. Okay, it's very important in your ticket to get the best knowledge about the process. You can come closer everybody. सबको हिंदी चलेगा ना? हिंदी ओके? हिंदी में कमेगा. Tamil, Hindi, English. ತಮಿಳ್ ಅವ್ರು ಇದ್ದಾರೆ, ಹಿಂದಿ ಅವ್ರು ಇದ್ದಾರೆ. ಫಸ್ಟ್ ಹಿಂದಿ ಅವ್ರಿಗೆ ಮಾಡಿಬಿಡಿ, ಬಾಕಿದು ಕಂಟಿನ್ಯೂ ಮಾಡಿ. ಯಾರು ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತಿರೋದು ಆ ಕಡೆ? Tamil இருக்கும். ಇಲ್ಲಿ ಬಾಕಿದವರು अरबिका कॉफी है, बड़ा बड़ा दाना होता है, बिग बीन होता है अरबिका. कैसे रहते हैं बड़ा बड़ा? तमिल सोली तो है हिंदी தமிழ்ல சொல்லுவாரா? और इसके बाद में इसमें डाल के रोबस्टा बोले कहते हैं, स्मॉल बीन आता है, एवरी बीन में आता है, रोबस्टा ग्रीन कॉफी एंड फिल्टर कॉफी बनाता है. और इसके बाद में मशीन में डाल के रोस्ट करना है, टेम्परेचर हीट करना है. 5 kg बीन डाल सकते हैं, टेम्परेचर हीट करना है और बार बार चकिंग करना पड़ता है. चकिंग स्पून होता है. और रोस्ट होने के बाद में सिंगल एंड डबल रोस्ट है, माइल्ड रोस्ट है वाला. रोस्ट होने के बाद में डंप होता है, कूलिंग फैन होता है ठंडा करने के लिए. और फिर कूल होने के बाद में इधर से पाउडर बनाता है, सिंगल रोस्ट डबल रोस्ट. डबल रोस्ट बोलेंगे तो ब्लैक आता है, ये सिंगल रोस्ट है. इधर नेक्स्ट मशीन दिखाएगा, इधर आइए. సింగిల్ రోస్ట్ पाउडर बनना उसमें डाल के पाउडर कर सकता है. ये प्योर कॉफी है, स्मेल करके देखो, कॉफी के स्मेल है, अरोमा देखो, खुशबू देखो. ये कितना साल भी ओपन में रख के यूज करो, कभी भी जमता नहीं है, स्टिकिंग नहीं होता है, एक्सपायरी नहीं होता है. और इसके बाद में इंस्टेंट कॉफी इधर बता के देता है. प्योर 100% अरबिका कॉफी और ये वाला रास्पबेरी रोबस्टा वाले भी दिखाते हैं. ये रोबस्टा फिल्टर कॉफी. ग्रीन कॉफी एंड फिल्टर कॉफी, आज का इंस्टेंट एंड कोल्ड कॉफी.
और आपको हेज़लनट फ्लेवर పొగ పెడుతుంటే हेज़लनट फ्लेवर कॉफ़ी हेजलनट मिक्स करते हो हेज़लनट मिक्स करते हैं हेज़लनट और कॉफ़ी को मिक्स करते हैं और फ्रीज करके बनाते हैं और आपको जिंजर कॉफ़ी भी है ये वाला है ना आपको शुगर है तो और कॉफ़ है तो अच्छा लगता है थोड़ा पिंच करके काम ಈ ವಿಷಯದ ಕ್ವಾಲಿಟಿ ಬೋರ್ಡ್ பண்ணல ಫೈನ್ ಮಾಡೋದು ಪ್ಯೂರ್ ಕಾಫಿ ಡಬಲ್ ರೋಸ್ಟ್ ಇರುತ್ತೆ ಸಿಂಗಲ್ ರೋಸ್ಟ್ ಇರುತ್ತೆ चिको कॉफ़ी होते हैं और सभी में ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కాఫీస్ అవి మాకు కింద స్మెల్స్ అవి చూపించారు. నెక్స్ట్ అక్కడే పైకి వచ్చేసాక ఇలా కాంప్లిమెంటరీ కాఫీ మనకి ఇచ్చేస్తారు, మన టికెట్ చూపిస్తారు. సో ఆ కాఫీ తాగేసి మా నెక్స్ట్ డెస్టినేషన్ ఎలిఫెంట్ క్యాంపింగ్. బాగా చిన్నపిల్లలతో వెళ్ళడం కొంచెం కష్టం, ఎందుకంటే రివర్ క్రాస్ చేయాలి, అది కూడా స్టోన్స్ మీద నుంచి. సో ఇది కూడా కొంచెం బయట నుంచే అలా చూసాము. అండ్ నెక్స్ట్ తిరిగి వెళ్ళిపోతున్నాము. ఈవినింగ్ సన్సెట్ టైంకి రాజా సీట్ దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయాము. ఆన్ ద వేలో వెళ్తుంటేనే ఎంతో బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఈ సన్సెట్. అండ్ వీఆర్ ఎట్ రాజా సీట్ గార్డెన్ మడికేరి. టికెట్ తీసేసుకున్నాము అండ్ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఇక్కడ హైలైట్స్ ఏంటంటే సన్సెట్ వ్యూ పాయింట్, చిన్న చిన్న యాక్టివిటీస్ అండ్ ఇంకా వాటర్ షో. సన్సెట్ వ్యూ అయితే మేము చూసేసాము, అది అంత రికార్డ్ చేయలేదు, చాలా రష్గా ఉంది. అండ్ వాటర్ షో ఇక్కడ స్టార్ట్ చేసేసారు, మీరు కూడా కాసేపు చూసేయండి. ఇలా కూర్గ్లో మా డే 2 కంప్లీట్ అయిపోయింది. అలానే డిన్నర్ టైం కూడా అయిపోయింది. డిన్నర్ కోసం మా స్టేకి నియర్లోనే ఉన్న ప్యాడింగ్టన్ ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళాము. ఓవరాల్గా వెరీ క్లాసీ వైబ్ ఉంది. అండ్ అలానే అది IPL టైం అవడం వల్ల మ్యాచ్ చూస్తూ అందరూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కంప్లీట్గా మా డే 2 ఎండ్ అయిపోయింది. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్, యాక్చువల్లీ ఇదే మా లాస్ట్ డే ఎట్ కూర్గ్. ఇప్పుడు మేము వెళ్తున్నాము ఓంకారేశ్వర్ టెంపుల్కి. ఇదిగో టెంపుల్కి వచ్చేసాము. లోపల అసలు వీడియో తీయడం నాట్ ఎట్ ఆల్ అలౌడ్, ఇది జస్ట్ బయట నుంచి మాత్రమే కొంచెం తీశాను. యాక్చువల్లీ కూర్గ్లో అసలు ఎన్ని టెంపుల్స్ ఉంటాయన్న విషయం నాకు తెలీదు. నేను ఒక్క ఈథనిక్ అవుట్ఫిట్ కూడా తెచ్చుకోలేదు. బట్ ఎక్కడ ఎవరు ఏమీ రెస్ట్రిక్ట్ చేయలేదు, కొంచెం డీసెంట్గా డ్రెస్ చేసుకుంటే సరిపోతుంది అనిపించింది. ఈ టెంపుల్లో అయితే దర్శనం అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఆ సైడ్ హనుమాన్ టెంపుల్ అవి ఉన్నాయి, చూపిస్తాను. అండ్ ఇదే అదర్ సైడ్ ఉన్న హనుమాన్ టెంపుల్. దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అభి వాటర్ ఫాల్స్కి మనం వెళ్తున్నాము. వచ్చేసాం. పార్కింగ్కి మనీ పే చేసేసి నెక్స్ట్ టికెట్ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాము. టికెట్స్ కూడా తీసేసుకున్నాను. 12 years వరకు నో టికెట్ అంట. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ కోసం ఇక్కడ నుంచి కొంచెం కిందకి నడవాలి. అండ్ ఎస్, వచ్చేసాం. అక్కడే కాసేపు ఆ గ్రీన్ లషెస్ని, కూల్ బ్రీజ్ని, వాటర్ ఫాల్ సౌండ్ని ఆస్వాదించేసి మెల్లగా ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. సో నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ రాజాస్ టాంబ్. ఈ ప్లేస్ నేచర్ లవర్స్కి, హిస్టరీ లవర్స్కి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇదే కంప్లీట్ 360 degrees వ్యూ ఆఫ్ రాజాస్ టాంబ్. చాలా బాగుంది మా కూర్గ్ ట్రిప్. అండ్ ఇక్కడతో మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో బెంగళూరుకి బస్లో స్టార్ట్ అయిపోయాం. మా ట్రిప్ కంప్లీట్ కాస్ట్ వచ్చేసి బిలో 15,000 అయ్యింది. అండ్ అలా అవ్వడానికి మేము మేజర్గా ఫాలో అయ్యే టిప్స్లో ఫస్ట్ టిప్ బడ్జెట్ ప్లానింగ్ బిఫోర్ ద ట్రిప్. ఆ అమౌంట్ని ఎక్కడ అవసరమో అక్కడే యూజ్ చేయడం సెకండ్ టిప్. అండ్ థర్డ్ టిప్ ఏంటంటే ఏ ప్లేస్ ఎప్పుడు చూడాలి, ఎలా చూడాలనేది కూడా ముందే ప్లాన్ చేసేసుకోవడం.
సో దట్ మనీయే కాదు మనకి టైం కూడా వేస్ట్ అవ్వదు, అన్నీ కవర్ చేయొచ్చు. See you all soon in the next videos. Until then, subscribe and stay tuned to Andhra Valley for more.